వెల్కమ్ బ్యాక్. రేగడి లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు గారి పొదుపు మంత్రం ఎలా ఉంది? గత కొంతకాలంగానో లేకపోతే 23 నెలలుగా ఆయన చేస్తున్నటువంటి పొదుపు పైన మీ కామెంట్ ఏంటి? సార్ గుడ్ ఈవినింగ్ సార్, అందరికి కూడా నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని దుబారా బాబుగా మనం వర్ణించాలి. చంద్రబాబు నాయుడు గారిని సంక్షోభం బాబుగా వర్ణించాలి. చంద్రబాబు నాయుడు గారిని సమస్యలకు పరిష్కారం చూపని బాబుగా మనం వర్ణించాలి. ఎందుకనంటే 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తే వాళ్ళు ఎక్కడ దోబరాగా ఖర్చు పెట్టుకుంటారని చెప్పి ఆయన పొదుపు చేసి ఆయన దగ్గర బ్యాంకులో ఉంచుతూ ఉన్నాం. ఆడబిడ్డ కింద మరి స్త్రీలకి 1,500 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎక్కడ దుబారాగా ఖర్చు పెడతారని ఆయన పొదుపు చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికైనా అంటే ఆయన ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అవన్నీ కూడా అమలు చేస్తే అవన్నీ దోబారా ఖర్చులు అవుతాయి, దుబారాగా అయిపోతాయని చెప్పి ఈయన మాత్రం ఈయనకి సంబంధించినటువంటి కొడుకును నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా స్పెషల్ ఫ్లైట్లో కానీ వెళ్ళడానికి వాళ్ళు పొదుపు చేస్తూ ఉన్నారు. డబ్బులన్నింటిలో కూడా ఇప్పటికైనటువంటి 110 కోట్ల రూపాయలు పొదుపు. అది పొదుపు అండి, దుబారా ఖర్చు కాదు. ఎందుకంటే బయటకు కనబడితే మనం అందరం కూడా అదేంటి చంద్రబాబు నాయుడు గారు అంతా పొదుపుగా ఖర్చు పెడితే వీళ్ళు దుబారా ఖర్చు అంటారంటే అని ఆయన ప్రశ్న వేసుకున్న పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే సార్ ఈ రోజు మనం చూస్తే భారతదేశంలో అత్యంత దుబారా డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ కానీ ప్రత్యేకమైనటువంటి విమానాల్లో కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు ఎవరు కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తూ, అంటే టీ వచ్చేమో విజయవాడలో, లంచ్ వచ్చేమో హైదరాబాద్లో, డిన్నర్ వచ్చేమో ఇంకో ఊర్లో, ఈ రకమైనటువంటి వ్యవహారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా సేమ్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇటువంటి స్పెషల్ హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ఎవరికి లేవు. ప్రత్యేక విమానాలు ఉంటాయి, ఈ రాష్ట్రంలోనే ఉండేది. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు? కేబినెట్ మంత్రులు ఒక మంత్రి. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధ పదవేం కాదు కదా, ముఖ్యమంత్రి హోదా కానే కాదు కదా. ఆ మంత్రికి స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. ఇంకో మంత్రి విద్యాశాఖ మంత్రి, ఆ మంత్రి గారికి కూడా స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది. మిగతా మంత్రులు కూడా ఇస్తారా అంటే అది లేదు. ఈ ఇద్దరు మంత్రులకే స్పెషల్. మీరు మిగతా మంత్రులు అడగాలి. సార్ వీళ్ళు వెరీ స్పెషల్ క్యాండిడేట్ సార్. నేను అదే చెప్తున్నా సార్. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని వాళ్ళకున్నటువంటి ఎల్లో మీడియా అంతా చెప్తూ ఉంటది. ఈ రోజున అదే విజనరీ కోసం 700 కోట్లు ఖర్చు పెట్టి మరి కన్సల్టెన్సీ అందరూ కూడా పెట్టామని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా వృధానండి ఈ రోజున చూస్తే. మరి ఆ యొక్క స్పీడ్ బ్యాక్ ఏ రకంగా ఇచ్చారో నాకు అర్థం కావట్లా. మరి చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏమైందండి? ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆయనకు అర్థం కాలేదా? ఎప్పుడైతే ఇరాక్లో జరుగుతున్నటువంటి, అమెరికా ఇటు ఇజ్రాయిల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధ వాతావరణం ఎప్పుడైతే మొదలైందో మరి ఈ విజనరీకి తెలియలేదా? అయ్యో మనకి ఎక్కువ శాతం ఆయిల్ రిఫైనరీ అక్కడి నుంచి రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఎక్కువ శాతం అక్కడి నుంచే రావాలి, మనం ఆయా దేశాల నుంచి కొనుక్కోవాలి కదని మరి ఎందుకని ఈ యొక్క సలహాలు మరి ట్రంప్ గారికి ఇచ్చి అయ్యా మీరు వాళ్ళతో యుద్ధానికి వెళ్ళొద్దు, మా ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఏర్పడుతుంది, మేము ప్రజలకు సమాధానం చెప్పలేమని చెప్పి అదే ట్రంప్ గారికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడవలసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అందరికీ సలహాలు ఇస్తారు కదా. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నా వల్లే జరిగింది, నేనే చేసా, నేనే కనిపెట్టానే చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం కూడా ట్రంప్ గారికి ఫోన్ చేసి అయ్యా మీరు యుద్ధాలు ఆపండి, ఇంక యుద్ధాలు చేయొద్దు అని చెప్తూ ఉంటే బాగుండేది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆయన ఏమంటారంటే గతంలో ఆయన ఒక పిలుపునిచ్చారండి, కరోనా టైంలో మీరందరూ కూడా గంట వాయించండి అంటే దేశ ప్రజలందరూ కూడా గంట వాయించారు. అందరూ కూడా ప్లేట్ కంచాలు వాయించండి అంటే కంచాలు వాయించారు. సరే మీరందరూ కూడా ఇంటి ముందు ముగ్గులేయండి అంటే ముగ్గులేసారు. సరే మీరందరూ కూడా యోగాలు చేయండి అంటే యోగా చేశారు. ఈ రోజు ఏమంటున్నారు, మీరెవరు కూడా బంగారం కొనొద్దు, అలాగే బంగారం కొనడం మానేశారు. సరే మీరందరూ కూడా దుబారా ఖర్చులు పెట్టద్దు, నాకున్నటువంటి
ఏదైతే నాకు సెక్యూరిటీ గార్డు ఉన్నటువంటి వ్యక్తులు ఇది రెండు క్యాన్వే కార్లు పెట్టుకున్నాను, మీరు కూడా తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. సరే వాటిల్లో పాటిస్తూ ఉన్నారు. అసలు ఆ విషయం చెప్పవలసింది చంద్రబాబు నాయుడు గారు కదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్, నరేంద్ర మోడీ గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు సీనియర్. మరి ఆయన నరేంద్ర మోడీ గారికి ఆ మాట చెప్పుంటే బాగుండేది. సో ఇవన్నీ కూడా మనం ఎలా చూడాలంటే, ఇప్పుడు ఈశ్వర గారు ఒక పక్కనేమో 2,900 కోట్లు అమరావతిలో బిల్డింగ్లకి అద్దాలు సుందరీకరణ చేయడానికి, అది మాత్రం పొదుపు, దుబారా ఖర్చు కాదు. ఒక పక్కనేమో 2,900 కోట్లు కరెంట్కి, అద్దాలకే 2,900 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఈ అద్దాలు బిగించడానికి అంటే మొత్తం బిల్డింగ్ నిర్మాణం ఎంత? ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణ సచివాలయం ఇక్కడ కట్టారు. ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ నుంచి మనం చూస్తే బాగా కనిపిస్తుంది కూడా. 600 కోట్లు 650 కోట్లతో కంప్లీట్ చేశారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంకల్పంతో మనం వెళ్ళినటువంటి స్కూల్స్ చాలా కార్పొరేట్ స్థాయిలో ఉండాలి, మంచి సుందరకరంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, పిల్లలు చదువుకున్న విద్యార్థులకి మంచి వాతావరణం ఉండాలని చెప్పి నాడు నేడు స్కీమ్ కింద మొత్తం స్కూళ్ళన్నీ కూడా ఒక సుందరీకరణ చేసి కార్పొరేట్ స్థాయిలో తయారు చేశారు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా సార్, ఒక్క స్కూల్కైనా నాడు నేడు స్కీమ్ ద్వారా ఒక్క స్కూల్ నేను మీరు బాగు చేశారా? ఒక బెంచినైనా వేయగలిగారా? లేదు సార్. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు సార్, మంచి వాటర్ ప్యూరిఫైడ్ ఉండాలని చెప్పి ప్రతి ఒక్క స్కూల్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టారు సార్. ఈరోజు చూస్తే వాటర్ ప్లాంట్లు లేవు, దానికి మరమ్మతులకు డబ్బులు లేవు, స్కూల్కి మరమ్మతులకు డబ్బులు లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు కరకట్టలో ఉన్నటువంటి నివాసానికి, ఢిల్లీలో ఉన్నటువంటి నివాసానికి 16 కోట్ల రూపాయలు. మరి మరమ్మతులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? స్కూల్ మంచి పాయింట్ చెప్పారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకి మరుగుదొడ్లు ఇప్పుడు కొన్ని స్కూల్లో డెవలప్ చేయాల్సింది, అవి కట్టాల్సింది. వాటికి మాత్రం డబ్బులు ఉండవు మన దగ్గర, విరాళాలు సేకరిస్తాం. కరెక్ట్. సీఎం గారి నివాసంగా 16 కోట్లు ఇంట్లో బాత్రూమ్ మాత్రం మెరుగుపరుచుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో బాత్రూమ్ కి 6 కోట్లు ఖర్చు పెడతారు. పేద విద్యార్థులు చదువుతున్న స్కూల్లో మాత్రం ఆ ఆడపిల్లలకు ఉపయోగపడే టాయిలెట్స్ కానీ మగపిల్లలకు ఉపయోగపడే టాయిలెట్స్ మాత్రం డబ్బులు మాత్రం కేటాయించరు. అంటే ఎంత దారుణంలో, ఎంత దౌర్భాగ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉందో మనకు అర్థమవుతుంది సార్. ఏం సార్ ఇది ఇంత దారుణంగా సార్? అంటే మీ ఇప్పుడు ఇందాక లక్ష చూపించారు సార్ మీరు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళడానికి 5,50,00,000 రూపాయలు ఓన్లీ లైట్లు వేయడానికి అని చెప్పారు సార్. ఈ రోజులో చూడండి సార్, విలేజ్ సార్, మాది విలేజ్ సార్, మాది విలేజ్ సార్, రోడ్డు మీద వీడియో కూడా స్థానికులు పంపించారు. ఎస్ సార్, మాది విలేజ్ సార్. ఈ రోజు చూస్తే ప్రతి గ్రామానికి వెళ్ళండి సార్, విలేజ్ అంటే కరెంటు ఒక స్తంభానికి లైట్లు లేవు సార్, ల్యాంపులు లేవు. అంటే రాష్ట్రం అంధకారంలో ఉండిపోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో అంధకారంలో ఉండిపోవాలి. వాళ్ళకి లైట్లు అవసరం లేదు. నీ ఇంటికి మాత్రం 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సుందరీకరణ చేసుకోవడానికి మరి డబ్బులు మాత్రం కేటాయించుకుంటారు సార్. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ని? సంక్షోభం ఒక పక్కన. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కరోనా రాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటే సంక్షోభం రాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటూ ఏమి రాదని గతంలో చెప్పినటువంటి మెహర్బాన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ సంక్షోభాన్ని ఎలాగ ఎదుర్కొంటారు? మీరు ఎందుకు ఎదుర్కోలేకపోతూ ఉన్నారు? ఎందుకు మీ విజనరీ ఎక్కడికి వెళ్ళింది? మీ ముందు చూపు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు ఈ సమస్యకి పరిష్కారం మీరు చూపించలేకపోతా ఉన్నారు? నాకు అర్థం కావట్లేదు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు 1 లెక్క, ఇప్పుడు 1 లెక్క సార్. ఇప్పుడు మనం చూస్తే డీజిల్, పెట్రోల్ కి, కిరోసిన్ కి 1 లెక్క అయితే సార్, మనం చూసాం యూరియాకి లైన్ లో నిలబడ్డాం సార్. యూరియా కోసం నిలబడ్డాం సార్, గ్యాస్ కోసం నిలబడ్డాం సార్. ఏంటి సార్ ఇది? రాష్ట్రంలో గ్యాస్ దొరకదు, యూరియా దొరకదు, పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, పామ్ ఆయిల్ దొరకదు. గత మరికొన్ని రోజులు పోతే వంట వండుకోవడానికి పామ్ ఆయిల్ కూడా దొరకదు సార్. డీజిల్ అమరావతి రైట్. శేఖర్ రెడ్డి గారు, ఏదైనా సంక్షోభాన్ని